అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఈసారి శనివారాలు పూజ అనేది నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ ఈసారి ఏంటంటే ఈ చేసే శనివారాల పూజ అనేది లెంతీ వీడియో, ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో పెట్టట్లేదు. అలాగే మామూలు వీడియోస్ కూడా ఈ మధ్యకాలంలో పెట్టట్లేదు కదా. అంటే కొంచెం టైం కుదరక నేను వీడియోస్ అనేవి చేయలేకపోతున్నా. ఈ తర్వాత ఏవైతే శనివారాలు మళ్ళీ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, ఈ శనివారాలు ఏంటంటే నా 5వ వారం ఈ రోజుకి అయితే పూర్తయిపోతుంది. ఈ శనివారంతో 4వ వారం 5వ వారంవి కలిపి ఈ వీడియోలో యాడ్ చేసి చూపిస్తున్నాను. తర్వాత నేను మామూలుగా స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న వీడియోస్ అనేవి తీసి షార్ట్ వీడియోస్లో అయితే పెట్టడం జరిగింది. అంతవరకు పెట్టానమాట. ఈ మధ్యకాలంలో వీడియోస్ అయితే సరిగ్గా పెట్టట్లేదు కదా మన ఛానల్లో. ఇప్పుడైతే ఈ 4th వీక్ 5th వీక్ కూడా చాలా చక్కగా పూర్తయిపోయాయి. ఇంకా 2 వీక్స్ ఉంది. వడ్డీ కింద ఇంకొక వారం 8వ వారం చెల్లిస్తాంలేండి. వడ్డీ కింద ఇంకొక వారం చేస్తాం కదా. అయితే ఇప్పుడు 7 శనివారాల పూజ అనేది 7 సార్లు చేయడం అనేది పూర్తయిపోయింది. ఇది 8వసారి మాట స్టార్ట్ చేయడం. స్టార్ట్ చేసేది 8వసారి స్టార్ట్ చేశాను. 7 శనివారాల పూజ 7 సార్లు పూజ అనేది చాలా చక్కగా పూర్తయింది. ఈ 8వసారి స్టార్ట్ చేయడం కూడాను స్వామివారికి వడ్డీ కిందనే అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. ఇంకా శుభ్రాలు అవన్నీ చేసి ముందు రోజే ఈ క్లీనింగ్లు అవన్నీ కూడా చేసేసుకుంటాను కదా అప్పుడప్పుడు. అలాగే తులసి కోట ముందు కూడాను ఇంకా చిన్న ముగ్గు లాంటిది అయితే డిజైన్ లాంటిది పెట్టేశాను. పసుపు బొట్లు అవి పెట్టేసి. అంటే ఎప్పుడు పూజలు పండగలే కాదు, నిత్య దీపారాధనకు కూడా నేను వారంలో ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి అని కానీ కుంకుమ బొట్లు పసుపు రాయడం గుమ్మానికి కానీ, అలాగే తులసి కోటకు కానీ, పూజ గది క్లీన్ చేయడం కానీ ఇవన్నీ నార్మలే కదా, మామూలుగా మనం ఎప్పుడూ చేసుకునేవే. కాబట్టి ఇదేంటంటే ఎప్పటికప్పుడు పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవడం, ఇలా చిన్న డిజైన్స్ పెట్టుకొని ముగ్గు పెట్టుకోవడం అనేది నార్మల్. ఇంకా 4th వీక్ అయితే చాలా చక్కగా అయిపోయింది. అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ప్రసాదాలకు వచ్చేటప్పటికి ఏంటంటే సింపుల్గా చేసేస్తున్నాను ప్రసాదాలు అనేవి. వడపప్పు చలివిడి పానకం అనేది కంపల్సరీ ఉంటుంది స్వామివారికి ప్రతి వారం కూడాను. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పులిహోర దద్దోజనం లాంటివి ఏమైనా పెట్టాలనుకుంటే కనుక పెట్టేస్తాను అనమాట. లేదు అది కూడా లేదంటే పళ్ళు కాయ పెట్టేసి ఇంకా మామూలుగా పూజ చేసేసుకుంటాను. నాకు సాధ్యమైనంత వరకు 7 వారాలు కూడాను కొంచెం సింపుల్గా అయ్యేలాగా చూసుకుంటాను అనమాట, మరి హడావిడి కాకుండా. అలా అయితే 7వ వారం అయ్యేటప్పటికి ఏంటంటే మనం కొంచెం ప్రసాదాలు ఎక్కువ చేస్తాం కాబట్టి ఆ రోజు కొద్దిగా హడావిడిగా ఉన్నా పర్వాలేదు. తర్వాత పువ్వులన్నీ కూడా నార్మల్ అలంకరించేసి పుష్పాలతో నార్మల్ పెట్టేసుకొని పూజ చేపిస్తున్నాను. దద్దోజనం అయితే నైవేద్యంలో పెట్టాను స్వామివారికి. వడపప్పు చలివిడి పానకం అనేది కామన్ కాబట్టి మామూలుగా అవి కూడా పెట్టేస్తాను ప్రసాదాలు. ఇంకా ఏమైనా ప్రసాదాలు చేయకపోతే కనుక అరటిపళ్ళు కొబ్బరికాయ లాంటివి ఉంటే పెట్టేస్తాను. లేకపోతే కనుక ఆ రోజుకి స్వామివారికి చలివిడి పానకం అనేది మామూలుగా పెట్టేస్తాను. వడపప్పు అనేది మెయిన్ స్వామివారికి పూజలో కావాల్సినవి అవే కదా, అందుకని చెప్పేసి అవి పెట్టేస్తాను. ఇంక ఈ 5వ వారంకి వచ్చేటప్పటికి కొంచెం వర్షం పడుతుంది కదా, అందుకని చెప్పేసి గుమ్మంలో పెద్ద పెద్ద డిజైన్స్ ఏమి పెట్టకుండా, ముగ్గులు అవి పెద్దగా ఏం పెట్టలేదు, చిన్న డిజైన్ పెట్టేసి ఆఫ్ చేసేస్తాను అనమాట. ఇంకా కిచెన్ అవన్నీ క్లీన్ చేసేసింది ఇప్పుడు మీకు చూపించాను కదా వీడియోలో. తర్వాత ప్రతి వారం కూడాను స్వామివారి ఫోటో అనేది తీసి క్లీన్ చేసేసి ఇంకా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తాను అనమాట. గంధం బొట్టు పెట్టే ముందు గంధం ఒక ప్లేట్లోకి తీసేసుకొని అందులో కొంచెం రోజ్ వాటర్ అనేది వేస్తాను. రోజ్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే చాలా గంధం అంతా కూడాను గుమగుమలాడుతూ ఉంటుంది, మంచి స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. దేవుడి గది కూడాను స్వామివారికి బొట్లు పెడతాం కదా, ఆ బొట్టు అంతా కూడాను మంచి సువాసన వస్తుంది. పైగా అందులోనే
పచ్చకర్పూరం కూడా వేసేస్తాను. పచ్చకర్పూరం, ఈ రోజ్ వాటర్ అనేది యాడ్ చేస్తానమాట. అలాగే గుమ్మం బయట కూడా మామూలుగా మనం నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాం కదా, కుండీతో కానీ లేదు అనుకుంటే చెంబు వాటిలతో పెడతాం కదా, రాగి చెంబు, ఇత్తడి చెంబుతో గుమ్మం ముందు. ఆ వాటర్లో కూడా అప్పుడప్పుడు రోజ్ వాటర్ లేదా జవ్వారి పౌడర్, పచ్చకర్పూరం అనేది ఏదో ఒకటి వేస్తాను. లేదు అనుకుంటే 3 కలిపే వేస్తాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే వాటర్ అనేది మనం నిండుగా నీళ్ళు అనేది పెడతాం కాబట్టి అందులో పువ్వులు కూడా వేస్తాం కదా. పువ్వులు ఏంటంటే కుళ్ళిపోయేటప్పుడు లేదంటే ఆ పువ్వులన్నీ కూడాను ఆ వాటర్లో వేసిన పువ్వులన్నీ కూడాను మెత్తగా అయిపోయి కిందకి అదే వాటర్ కిందకి వెళ్ళిపోయి కొంచెం స్మెల్ అనేది మనకి అవి చెడు వాసన రాకుండా మంచి వాసన అనేది వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి వేస్తాను. ఈ పూజా రూమ్‌కి సంబంధించిన కుంకుమ అనేది సపరేట్‌గా ఎప్పటికప్పుడు తీసేస్తుంటాను. అంటే దేవుడి పటాలకి పెట్టడానికి వీలుగా ఉండేలాగా, అంటే మామూలుగా నుదుటిని పెట్టుకోవడానికి సపరేట్‌గా పెడతాను. ఇది కూడా పెట్టేస్తాను. అంటే ఎప్పుడైనా పూజా రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత బొట్టు పెట్టుకోవడం మర్చిపోతే గనక ఈ కుంకుమే వాడేస్తూ ఉంటాను. దేనికది ఎప్పటికప్పుడు సపరేటే చేస్తాను. అంటే తులసి కోటకి కానీ, మనకి గుమ్మానికి కానీ వాటికి సపరేట్గా వాడుతూ ఉంటాను పసుపు కుంకుమ అనేది. తర్వాత స్వామివారికి కానీ ఎప్పటికప్పుడు వారాలు చేసినప్పుడు వాడుకోవడానికి కుంకుమగా అప్పుడు కొంచెం సపరేట్ చేసి పెడతాను. దేవుడి పటాలన్నిటికీ పెట్టడానికి సపరేట్గా కుంకుమ, అలాగే ద్వారబంధాలకు అన్నిటికి పెట్టడానికి సపరేట్ కుంకుమ పెడతాను. మేము నుదుటిని పెట్టుకోవడానికి కూడా సపరేట్గా కుంకుమ అనేది పెడుతూ ఉంటాను. ఒకసారి ఏది దొరికితే అంటే దేవుడి గదిలో ఏది మనకి దగ్గరగా ఉంటే ఆ కుంకుమ అనేది మేము అప్పటికప్పుడు నుదుటిని పెట్టేసుకుంటూ ఉంటాం అన్నమాట. మామూలుగా అయితే అభిషేకం చేసిన కుంకుమ అనేది నుదుటిని పెట్టుకోవడానికి సపరేట్గా పెడతాను. ఈ కుంకుమలోని కూడాను పచ్చకర్పూరం అనేది, జవ్వారి పౌడర్, పచ్చకర్పూరం అనేది కూడా వేసి కలిపి పెట్టి పక్కన ఉంచుతాను అన్నమాట. ఇలా బొట్లు పెట్టేటప్పుడు గంధం బొట్లు లేదా పసుపు బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఎలాగో పసుపులో కానీ గంధంలో కానీ పచ్చకర్పూరం కలుపుతాం కాబట్టి కుంకుమ పెట్టేటప్పుడు కూడా ఆ కుంకుమ బొట్లు కూడా చాలా మంచి సువాసన అనేది వస్తాయన్నమాట. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, కుబేర కొంచెం మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇలాగ మొత్తం ఇప్పుడు పూజ రూమ్కి కావాల్సిన సామాన్లన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. అన్నిటికీ కూడాను గంధం బొట్లు, నామాలు, కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా మనం దేవుడి గదిలో పెట్టే వాటర్లో కూడా కొంచెం చిన్న పచ్చకర్పూరం వేసేసి ఇంకా ఆ చెంబుకి కూడా బొట్టు పెట్టేసాను అనమాట. అలాగే అన్నపూర్ణాదేవిని కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు ఈ రైస్ అనేది నేను ఇంతకుముందు మన వీడియోలో చూపించాను కదా, కొంచెంలో వేసిన రైసు, అలాగే అన్నపూర్ణాదేవికి కూర్చోబెట్టి కిందన పెట్టిన రైస్ ఉంది కదా, ఆ రైస్ కూడాను ప్రతి వారం కూడాను తీస్తానమాట. పూజ గది క్లీన్ చేసేటప్పుడు కానీ లేదంటే ఇలాగ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నప్పుడు కానీ కంపల్సరీగా తీసేసి నేను క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా రైస్ అనేది వేస్తాను అనమాట. ఫ్రెష్గా రైస్ వేసి అప్పుడు ఇలాగ గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టేస్తాను. స్వామివారి దగ్గర పెట్టేసి ఇంకా పూజకి అన్నీ కూడా ఏర్పాటు చేసేసుకుంటాను. అప్పుడే తీసిన మంచి వాటర్ ఉంటుంది, మంచినీళ్ళు ఉంటుంది కదా, అవి అయితే ఇంకా పంచపాత్రలోనే ఆచమనం చేస్తాం కాబట్టి ఫ్రెష్ వాటర్ అనేది ఉండాలి కాబట్టి పంచపాత్రలో కూడా వాటర్ అనేది వేసేసాను. ఇలాగ చెంబులో కూడా చిన్న పసుపు, కుంకుమ, గంధం, అలాగే చిన్న పచ్చకర్పూరం వేసేసి దేవుడి గదిలో పెట్టేసి ఇంకా పువ్వులతో చిన్న చిన్న పువ్వులు వేసేసి అలంకరించేసుకుంటున్నాను అనమాట. వీలైనంత వరకు మన చెట్లలో ఉన్న పువ్వులతోనే అడ్జస్ట్ అయిపోతాను. ఎప్పుడో కొంటాను పువ్వులు అనేవి. ఇంకా కంటిన్యూగా ఇంకా వ్రతాలు, పూజలు ఆ టైంలో అయితే మాత్రం ఇంకా మన చెట్టుకు పూసిన పువ్వులను అలాగే బయట నుంచి తెచ్చిన పువ్వులతోనే దీపారాధన చేసి ఇంకా పటాలన్నీ కూడా అలంకరిస్తానమాట. అలాగే ఇంకెక్కడ అంతా కూడా రెడీ చేసి పెట్టేస్తాను. అలాగే తాబేలును కూడా, గ్లాస్ తాబేలు ఉంటుంది కదా, ఇంకా వాటికి కూడా బొట్లో పెట్టేసి ఇంకా రెడీ చేసి పెట్టేస్తాను అనమాట. తర్వాత ఇంకెక్కడ పిండి ప్రమిదల కోసం బియ్యం పిండి, అలాగే కొంచెం పాలు, బెల్లం తురుము, ఆవు నెయ్యి, పచ్చకర్పూరం, ఈ 5 కూడా కంపల్సరీ వేసుకొని పిండి ప్రమిదలకి అయితే ఎప్పుడు కూడా రెడీ చేసి పెట్టుకుంటాను. పిండి ప్రమిదలు ఇంకా కొంచెం మెత్తగా ఎక్కువగా
మెత్తగా రావాలనుకుంటే గనక కాసేపు కలిపేసి కాసేపు మూత పెట్టేసి అలా పెట్టామనుకోండి ప్రమిదలు చేసుకోవడానికి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ప్రమిది విరిగిపోకుండా మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్నప్పుడు ప్రమిది విరిగిపోకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. అలాగే ప్రమిది చుట్టుకుంటున్నప్పుడు కూడాను మనకి ఎక్కడ కూడా బెల్లం తురుము అనేది మనకి కనబడకుండా కరిగిపోతుందన్నమాట చక్కగాను. అంటే నేను మామూలుగా ఎప్పుడు కూడా బెల్లం తురుము ఒక డబ్బాలోకి తురిమేసి పక్కన పెట్టుకుంటాను. ఆ తురిమింది బెల్లం తురుము ఉంటుంది కదా, అది నేను ఇప్పుడు ఇగో పాకంకి కూడా రెడీ చేసి పెట్టేసాను అనమాట. ఈ లోపు అది అనేది కరుగుతుంది కదా, గ్లాస్లోకి అయితే పానకం రెడీ చేసుకోవడానికి కొంచెం బెల్లం వేసేసి అలాగే ఇలాచి మిరియాలు కూడాను చిన్న దంచేసి ఇక పొడిలా చేసేసి వేసేసాను. వడపప్పుకి పెసరపప్పు కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈలోపు నానేలోపు అవి బెల్లం పానకంలోకి కరిగేలోపు పిండి ప్రమిదలు అనేది తయారు చేసేస్తున్నా. ఈ పిండి ప్రమిదలు తయారు చేసి సపోర్ట్ కోసం కిందన 2 మామూలు ప్రమిదలు పెట్టేసి పైన పిండి ప్రమిదలు అనేది మామూలుగా చేత్తోనే చక్కగా రౌండ్గా చుట్టేసుకొని షేప్ అనేది మామూలుగా ఇలా ప్రమిదిలాగా మనం చుట్టేసుకోవచ్చు. వేలుతో పాటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట వేలుతో పాటు తయారు చేసుకుంటే. అంటే మామూలుగా ఇప్పుడు వస్తున్న ఆన్లైన్ వీడియోస్లో ఏంటంటే పిండి ప్రమిదలు తయారు చేసుకోవడానికి ఏది చపాతీ కర్ర లేకపోతే గ్లాసెస్ మూతలు ఏటేటో యూజ్ చేస్తున్నారు. అవేవి కూడా అవసరం లేదు. చక్కగా ఇలాగా కలుపుకొని దగ్గరికి పిండి విరిగిపోకుండా ప్రమిది విరిగిపోకుండా మనకి నెయ్యి వేసిన నూనె వేసిన చక్కగా నీట్గా ఉంటాయి సాయంత్రం వరకు ఒత్తులు వెలుగుతూ. ఒకవేళ మనం వేసిన నెయ్యి కానీ నూనె కానీ అయిపోయి జ్యోతి కొండెక్కిపోతే కనుక మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. అసలు పిండి ప్రమిద అనేది విరగకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా కలుపుకుంటే. ఒక 5 నిమిషాల పాటు పిండి కలుపుకొని మూత పెట్టేసుకుంటే కనుక సాఫ్ట్గా వస్తాయి ప్రమిదలు అనేవి. చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఎక్కడ కూడా పగులు లేకుండా నీట్గా ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇంకా నామాలు అయితే పెట్టేసి అలాగే పసుపు వినాయకుడిని కూడా తయారు చేసి పెట్టేస్తాను అనమాట. దీపారాధనకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకుని దీపారాధన అయిపోయిన తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క ప్రసాదం అనేది స్వామివారి ముందు పెట్టుకుంటే కనుక ఇంకా పూజకి రెడీ చేసేసుకున్నట్టే అన్నీ కూడాను. కొంతమంది ఏంటంటే దీపారాధన చేయకుండానే ప్రసాదాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే నాకు ఒక్కొక్కసారి తెలియక నేను పెట్టేసేదానిలేండి. అలా పెట్టకూడదంట. దీపారాధన ఏ దేవుడికి పూజ చేసినా సరే దీపారాధన చేసిన తర్వాతే మనం ప్రసాదాలు అనేది సమర్పించాలి. అలాగే ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా సమర్పించేసి ఇంకా తులసి దళాలతో గోవిందనామాలు చెప్పేసుకొని అలాగే కొన్ని సంకీర్తనలు పాడుకొని స్వామివారికి ఎప్పుడు ఎలా అయితే నేను ప్రతి వారం స్వామివారికి ఎలా అయితే పూజ చేసుకుంటానో ఆ విధంగానే స్వామివారికి పూజ అయితే చేసేసుకొని ఈ ప్రసాదాలు కూడాను సమర్పించేసాను. ఈ వారం ప్రసాదాల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మామూలుగా పానకం చలివిడి వడపప్పు అనేది ఎప్పటికప్పుడు మనం పెడుతూ ఉంటాము. అది కాకుండా సపరేట్గా నేను దద్దోజనం లేదనుకుంటే చక్కెర పొంగలి పులిహోర లాంటివి ఏదో ఒక ప్రసాదం చేసి పెడతాను. ఆ ప్రసాదం చేసే టైం లేకపోతే కనుక ఇలాగా ఏవైనా పళ్ళు ఉంటే కనుక అరటిపళ్ళు లేకపోతే కమలా పళ్ళు యాపిల్స్ ఇలాంటివి ఏమున్నా సరే పళ్ళు కాయనే నేను పెట్టేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు ఈ వారానికి వచ్చేటప్పటికి దానిమ్మ గింజలు అయితే సమర్పించనమాట స్వామివారికి ప్రసాదానికి నైవేద్యంగా. అలాగే పానకం చలివిడి వడపప్పు అనేది మామూలు పెట్టేసి తులసి దళాలతో గోవిందనామాలు అనేది చెప్పేసుకొని సంకీర్తన పాడుకొని ఇంకా స్వామివారికి మంగళహారతి కూడా ఇచ్చేస్తున్నాను. ఎప్పుడు కూడాను వీలు కుదరకపోతే కనుక తులసి దళాలతో దండ గుచ్చలేకపోతే కనుక స్వామివారి పటానికి పైన తులసి దళాలు అనేవి పెట్టేస్తూ ఉంటారన్నమాట పువ్వులతో పాటు. ఎప్పుడైనా టైం ఉంటే కనుక తులసి మాలలు సమర్పిస్తాను. లేదు అనుకుంటే మామూలుగా ఇలా సింపుల్గా చేసేసుకుంటాను అనమాట. తులసి దళాలతో గోవిందనామాలు అనేవి కంపల్సరీగా చేస్తాను. ఎందుకంటే స్వామివారికి చాలా 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 ఇష్టం కదా తులసి దళాలతో గోవిందనామాలు చెప్పుకొని స్వామివారికి సమర్పించుకుంటే కనుక చాలా ఇష్టం అని చెప్పేసి స్వామివారి పూజ అయితే 5వ వారం పూర్తయింది.